హనుమంతుడు ఒకసారి చనిపోవదామని అనుకున్నాడు అని మీకు తెలుసా? సీతమ్మ లంకలో ఉంది అని తెలుసుకొని హనుమంతుడు సముద్రాన్ని దాటి ఎంతోమంది రాక్షసులను ఓడించి ఎంతో కష్టపడి లంకకు చేరుకుంటాడు. లంక మొత్తం ఎంతో కష్టపడి హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ ఉంటాడు. హనుమంతుడు అంతవరకు సీతమ్మను చూసి ఉండడు. మొత్తం లంకలో ఉన్న ప్రతి ఒక్క ఆడవారిని చూస్తూ ఉంటాడు. కాని ఆయన సీతమ్మని అస్సలా కనుక్కోలేకపోతాడు. అందువల్ల హనుమంతుడు ఎంతో బాధపడిపోతాడు. అక్కడేమో నా రాములువారు శుభవార్త కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కాని నేనేమో ఇక్కడ సీతమ్మని కనుక్కోలేకపోతున్నాను. నేను ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చి ఒంటి చేత్తో వెనక్కి వెళితే నాకు విలువ ఏముంటుంది? సీతమ్మగారు కనిపించలేదు అనే విషయం రాముడికి చెప్తే నా రాములవారి పరిస్థితేంటి? అయోధ్యలో ఉన్న ప్రజల పరిస్థితేంటి? వానర సైన్యమేమైపోతారు? సీతమ్మ లేదు అనే విషయం రాముడికి తెలియిస్తే ఆయన తప్పకుండా ప్రాణత్యాగం చేసుకుంటాడు. ఆయన్ని చూసి మొత్తం వానర సైన్యం వాళ్ల ప్రాణాలను వదిలేస్తాడు. వీళ్ళందరికన్నా ముందే నేనే ప్రాణత్యాగం చేసుకుంటాను. నేను వెనక్కి రాలేదు అంటే వాళ్లకర్థమైపోతుంది సీతమ్మ ఇక్కడ లేదు, నేను రాముడికిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను అని. హనుమంతుడు ఏడుస్తూ బాధపడుతూ ఎలా చనిపోవాలి? ఈ చెట్టుకి ఉరివేసుకుని చనిపోవాలా? లేదా మంటలలో దూకి చనిపోవాలా? లేదా నీటిలో దూకి చనిపోవాలా? లేదా ఆహారం పెడకుండా అలానే ఉండి చనిపోవాలా అని అనుకుంటూ ఉంటాడు. ఉరివేసుకుని చనిపోదామని నిర్ణయించుకుని నన్ను క్షమించండి స్వామి అని రాముణ్ణి తలుచుకుంటూ ఉరివేసుకుంటుండగా పక్కనే ఉన్న అశోకవనం నుండి ఏడుస్తూ బాధతో రాముడి పేరుతో పాట పాడుతూ ఒక గొంతు వినబడుతుంది. ఈ లంకలో రాములవారి పేరుతో పాట పాడుతుంది అంటే ఆమె ఖచ్చితంగా సీతమ్మనే అని అక్కడికి పరిగెత్తుకుంటూ వెళుతాడు. అలా వేలి సీతమ్మను గుర్తుపట్టి మొత్తం విషయం చెప్పి రాములవారి ఉంగరాన్ని సీతమ్మకిస్తాం. సీతమ్మ, ఇలా ఆత్మహత్య చేసుకోవడం చాలా పెద్ద పాపం హనుమ, ఇంకెప్పుడూ ఇలా చెయ్యొద్దు అని ఆమె మీద ఒట్టు వేయించుకుని మాట తీసుకుంటుంది. దయచేసి ఎవరైనా ఆత్మహత్య చేసుకునే సమయంలో ఒక్క క్షణం ఇంట్లో వారి గురించి ఆలోచించండి. హనుమంతుడంటే మీకిష్టం ఉంటే జై బజరంగబలి అనే కామెంట్ చేయండి. జై బజరంగబలి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.